హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం టమాటా నిల్వ పచ్చడి చాలా సింపుల్గా ఎలా పెట్టాలో చూద్దాం. నేను మెజర్మెంట్స్ అన్నీ కూడా 1 కేజీ టమాటాలకి చెప్తున్నానండి. 1 కేజీ టమాటాలు తీసుకుని వాటిని శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా క్లీన్ చేసుకొని ఇలా పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోండి. ఒక టమాటాని 4 పీసెస్ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక 1 to 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని టమాటా ముక్కలన్నీ వేసి లో ఫ్లేమ్లో ముక్కలన్నీ ఉడికించుకుందాం. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉడికించుకోండి. టొమాటో పీసెస్ అన్నీ కూడా బాగా ఉడికిపోవాలండి. ఇక్కడ చూపిస్తున్నట్టు టొమాటో అంతా కూడా మ్యాష్ అయిపోవాలి. అసలు వాటర్ లేకుండా బాగా దగ్గరికి ఇలా డ్రై అయ్యే వరకు ఉడికించుకోండి. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆపేసుకొని దీన్ని పక్కన పెట్టుకొని చల్లారనిద్దాం. ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 టీ స్పూన్ వరకు మెంతులు, 2 టీ స్పూన్ల వరకు ఆవాలు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకుందాం. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఇప్పుడు 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఒకసారి వేపుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మనం వేపుకున్న ఆవాలు జీలకర్ర ఇందులో వేసుకుందాం. అలాగే 1 కప్పు వరకు క్లీన్ చేసిన చింతపండు వేసుకోండి. ఇది ఒక 100 గ్రామ్స్ ఉంటుందండి. ఇప్పుడు ఇందులో ఒక 70 to 80 గ్రామ్స్ ఉప్పు వేసుకొని బాగా గ్రైండ్ చేసుకుందాం. సాల్ట్ తక్కువ తినేవాళ్ళు ఇంకా తక్కువ వేసుకోవచ్చు. ఇలా పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పొట్టు తీసిన వెల్లుల్లి వేసుకుందాం. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, ఒక 3/4 కప్ వరకు కారం వేసుకోవాలండి. ఇది వెయిట్లో 100 గ్రామ్స్ ఉంటుంది. ఇది కూడా యాడ్ చేసుకుని ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేసుకుందాం. చూసారా, ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ పౌడర్ని మనం వేరొక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. అదే మిక్సీ జార్లో మనం బాగా ఉడికించుకున్న టొమాటో కూడా వేసుకొని ఒక్కసారి పేస్ట్ చేసుకుందాం. ఈ విధంగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాము. తాలింపు కోసం ఒక కడాయి పెట్టుకొని 2 కప్పుల వరకు ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడయ్యాక 1.5 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు వేసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం. అలాగే 2 టీ స్పూన్ల ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఇంగువ, 5 నుంచి 6 వరకు ఎండుమిర్చి, ఒక గుప్పెడు వరకు కరివేపాకు, 2 టేబుల్ స్పూన్ల పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు వేసుకొని కరివేపాకులో చెమ్మపోయే వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న టొమాటో వేసుకుందామండి. మీరు కావాలంటే టొమాటోస్ గ్రైండ్ చేసుకోకుండా మనము దగ్గర ఉడికించుకున్నాక ఎలా అయితే ఉందో అలాగే డైరెక్ట్గా తాలింపులో వేసుకోవచ్చు. మనం గ్రైండ్ చేసుకున్న టొమాటో పేస్ట్ అంతా కూడా ఆయిల్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఒక 2 నిమిషాలు ఇలా టొమాటో కలుపుతూ ఫ్రై చేసుకోండి. దానిలో ఏమాత్రం తడున్నా ఇలా మనం ఫ్రై చేసుకోవడం వల్ల అది కూడా ఉండదు. ఇప్పుడు దీన్ని మనం దించేసుకొని చల్లారనివ్వాలండి. వేడంతా కూడా కంప్లీట్గా తగ్గిపోవాలి. వేడంతా కూడా పూర్తిగా తగ్గాక మనం ఇందాక గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్న కారం ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. నేను గ్రైండ్ చేసిన పౌడర్ నాకు 1.5 బౌల్ వరకు వచ్చిందండి. నేను మొత్తం యాడ్ చేసి మిక్స్ చేస్తున్నాను. ఇలా బాగా కారం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. మీకు సాల్ట్ సరిపోతే మీరు యాడ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. అంతేనండి, మన టమాటా నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పచ్చడి రైస్లోకైనా టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుందండి. డెఫినెట్గా ట్రై చేసి చూడండి. ఇంకా మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఫ్లేవర్డ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.